దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 సమూయేలు 7వ అధ్యాయము 29వ వచనం. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. హల్లెలూయా. దేవునిని ఆరాధిస్తున్నటువంటి దావీదు మహారాజు దేవుని సన్నిధిలో కూర్చుండి దేవునికి ఈ రీతిగా మనవి చేస్తున్నారండి. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏ పాటిది? నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీవు అత్యంతమైన ఘనత గలవాడవు. నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అని దేవుని సన్నిధిలో దావీదు గారు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. మనము కూడా కుటుంబం పట్ల అట్టి ప్రార్థన అనుభవం కలిగి ఉండాలండి. ఒక రాజు స్థాయి కలిగినటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతున్నారు. ప్రభు కొరకు కనిపెట్టుకొని ప్రార్థిస్తున్నారు. మన కుటుంబాలు దేవుని ఆశీర్వాదమును పొందుకొనుటకు సిద్ధముగా ఉండాలి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని వాక్యం సెలవిస్తుంది. దావీదు తన ఆశీర్వాదమునే కాదు, తన కుటుంబము నిమిత్తం ప్రభు సన్నిధిలో కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు. లోకంలో కలిగే ఆశీర్వాదాలను వెతుకుతూ ప్రభు మన కుటుంబాలపైన కలిగి ఉన్న ఉద్దేశాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఏదైనా ప్రభు యొద్ద నుండి పొందగలిగినటువంటి విశ్వాసం కలిగినటువంటి దావీదు గారు ప్రార్థిస్తూ, యాచనలు చేస్తూ, శత్రు పోరాటాల నుండి విడిపించబడుతూ, అవసరతలు అక్కరతలు ప్రభువులోనే సమృద్ధిగా పొందుకుంటూ తన యొక్క జీవితాన్ని దేవునిపైన ఆధారపడి బ్రతికినటువంటి పరిస్థితులు మనం ఎరిగినవే. మనము కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ప్రభు కృప పొందుకొని మన కుటుంబాలు వర్ధిల్లాలండి. ఆయన మనతో జీవించగలిగితే, ఆయన వాక్యం మనతో నివసించగలిగితే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అధికముగా దేవుని సన్నిధి యొక్క ప్రత్యక్షతను మనం పొందుకోగలుగుతాం. ఈ దినాన ఈ మాటలు వింటున్న మీ అందరిలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు నిరంతరం నిలిచుండేలాగా, తరతరములకు ఆశీర్వాదకరముగా ప్రభు ఇచ్చే ఆశీర్వాదాల కొరకు ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. కుటుంబ క్షేమము కొరకు, అభివృద్ధి కొరకు, హెచ్చింపు కొరకు అనుదినము ఆయన సన్నిధిలో ప్రార్థించగలగాలి. ఆ దేవాది దేవుని యొక్క కృప మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.